అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన రామ్లల్లా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆలయ గర్భగుడిలో రామ్లల్లా ప్రతిష్టాపన జరిగి వారం రోజులు దాటినా భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. తొలి వారం, అది కూడా మొదటి 6 రోజుల్లో దాదాపు 20 లక్షల మంది అయోధ్యను సందర్శించడం విశేషం. రామ మందిరాన్ని 18.25 లక్షల మంది యాత్రికులు సందర్శించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో బాలగ్రామ్ ప్రాణప్రతిష్ఠ పవిత్రోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. బాలరాముణ్ణి కనులారా చూసి తరించేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. సామాన్య భక్తులను దర్శనాలకు అనుమతించిన తర్వాత 6 రోజుల వ్యవధిలో 18.25 లక్షల మంది యాత్రికులు అయోధ్యకు వచ్చినట్టు పేర్కొన్నారు. దర్శనాలకు అనుమతించిన మొదటి రోజున దాదాపు 5 లక్షల మంది భక్తులు శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకున్నారు. తర్వాత 2 రోజులు తగ్గిన వరుస సెలవులు కావడంతో అయోధ్య నగరి భక్తజన సందోహంగా మారింది. జనవరి 24న 2.5 లక్షలు, జనవరి 25న 2 లక్షల మంది దర్శించుకున్నారు. రిపబ్లిక్ డే జనవరి 26న 3.5 లక్షలు, జనవరి 27న 2.5 లక్షల మంది, జనవరి 28న 3.25 లక్షల మంది భక్తులు రామ్లల్లా దర్శనానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆలయ ట్రస్ట్. దేశం నలుమూలల నుంచి శ్రీరాముని దర్శనం, ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు రోజు కనీసం 2 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. జై శ్రీరామ్ నినాదంతో అయోధ్య నగరం మారుమోగిపోతోంది. బాలగ్రామ్ను దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు వస్తుండటంతో శ్రీరాముడికి భారీగా కానుకలు వస్తున్నాయి. ఈ వారం రోజుల్లో శ్రీరాముడికి కోట్లలో ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. అయోధ్య కారణంగా ఉత్తరప్రదేశ్ పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతుందని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది. యూపీకి ఏటా పన్నుల రూపంలో 5,000 కోట్ల ఆదాయం చేకూరనుందని పేర్కొంది.